ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2026 గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. ఈ నవగ్రహాల సంచారం ఈ 2026లో ఎలా ఉంటుంది, ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు. మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఈ 2026 ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందు ఈ 2026 నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, 2025తో పోల్చుకుంటే 26 ఇంకా బెటర్గా ఉండబోతుందా? ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం. అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాలన, దాని తర్వాత రాజు ఎవరు, మంత్రి ఎవరు, నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది. అంటే 10 రాడు మాట 10 ధరజల్లు. 10 మంది ఏ మార్గంలో నడిస్తే ఆ దారి రాజబాట అవుతుంది. దాని ప్రకారం ఏంటంటే 2026 సంవత్సరం 2025 సంవత్సరంతో పోలిస్తే 2026 సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి. ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థిక మాంద్యం కానివ్వండి, ఆర్థికపరమైన అసమానతలు కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి అల్లకల్లోలాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు. శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు. మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి, కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు. అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు, లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జననష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము, లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా 2026 సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం కింద చెప్పచ్చు. రాహు కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు, కేతు అలానే వచ్చేసేసి మీకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నది. అలానే 2026 సంవత్సరం అర్ధరాత్రి జనవరి 1వ తేదీ 12 గంటల 1 నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని మనం కనుక చూసుకుంటే 4 గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి. చాతుర్గ్రహ కూటమి, అది మంచి యోగం. ఎందుకంటే కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు. అలాగనే వచ్చేసి సప్తమంలో శని, పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు. అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్ఛలో ఉన్నాడు. రవిచంద్రుడు షష్టాష్టక స్థితి, అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు. అంటే కొన్ని ప్రమాదాలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ, కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి, లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకారమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. గురుగారు, 2026 ఈ నవగ్రహాల సంచారంతో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రంగాల్లో పనిచేసే వారికి బాగుంటుంది? మిథున రాశి వారికి 2026 2 రకాలుగా ఉంటుంది. మొదటి అర్ధభాగం అసలు బాగుండదు, రెండో అర్ధభాగం బాగుంటుంది గురువు వల్ల. కానీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఎక్కువ భాగం బాగలేదు కానివ్వండి, కానీ ఊరట కూడా ఉంది. బాగలేదు అలానే ఊరట కూడా ఉంది. రాజకోపో యశోహాని హృద్రోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం తనుగతే గురోహో. సహజంగా గురుడు జన్మరాశిలో ఉంటే చాలామంది ఏంటంటే గురుడు శుభగ్రహం, జన్మరాశిలో ఉంటే గొప్ప పని చేయాలి, మంచి చేయాలి, ఇలాంటి వచ్చేసి వీళ్ళకి ఏదో యోగం ఇవ్వాలంటారు. కానీ ఎప్పుడైనా సరే రాశిలో గురుడు యోగం చేయడు. జన్మలగ్నం కూడా గమనించండి, ఉచ్ఛలో ఉన్నా కూడా చాలా కష్టపెట్టిన తర్వాత యోగం ఇస్తాడు. గురుడు యొక్క స్వభావం ఏంటంటే, మిగతా శుభగ్రహాలు శుక్రుడు అనుకోండి, ఆయన వచ్చినప్పుడు ఆయన పని చేయాలి కాబట్టి గబగబా వచ్చేసి ఏదో యోగం తీసేసి, ఎందుకంటే రాక్షసుల గురువు, రాక్షసులకు ఓపిక తక్కువ ఉంటుంది. వచ్చినప్పుడే నాకు ఇచ్చేది నాకు ఇచ్చే అని అడుగుతుంటారు. గురుడు ఏంటంటే దేవతల గురువు అవడంతో ఈయనకేంటి ముందు వీడికి అర్హత ఉందా లేదా, చదువుకున్నాడా లేదా, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాడా లేదా, దాంట్లో క్వాలిఫై అయ్యాడా లేదా, ఇంటర్వ్యూ చేశాడా లేదా, ఇవన్నీ చూసి కానీ ఉద్యోగం ఇవ్వడు. కాబట్టి అంటే గురుదంతా ఆలస్యం. అందువల్ల ఏంటంటే రాజకోపం ఉంటుంది వీళ్ళ మీద, రాశిలో గురుడు రాశిలో ఉన్నప్పుడు. తర్వాత పేరు ప్రతిష్టలు నష్టపోవటం, సమాజంలో గౌరవం పోతుంది.
ఎందుకంటే ఆర్థికపరమైనవన్నీ గురుడు డీల్ చేస్తాడు. ధనకారకుడు, పుత్రకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు. ఈ 4 కారకత్వాలను దెబ్బతీసే అవకాశం. అందువల్ల ధనం ఖర్చు అవుతుంది, లేదంటే ధనం రావాల్సిన ధనం చేతికి అందదు. అలానే వచ్చే సంతానపరమైనటువంటి చికాకులు, సంతానం సెటిల్ అవ్వలేదనో, లేదంటే సంతానానికి బాగలేదనో, సంతానం కలగలేదనో, సంతానానికి వివాహం కావటం లేదనో, ఉద్యోగం రావటం, ఏదో రకమైనటువంటి చింత, సంతానపరమైన చింతనిస్తాడు. అదేవిధంగా వచ్చేసి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, గ్రంథులన్నింటినీ ఇబ్బంది పెడతాడు, నలుగురితో విరోధం తీసుకొచ్చి పెడతాడు. బుద్ధి సరిగా పనిచేయాల్సినటువంటి బుద్ధి కూడా. ఎందుకంటే మన మెదడులో ఉండేటువంటిది ఎక్కువ భాగం కొవ్వే. దాంట్లో ఏదైతే మనం మంచి కొవ్వు అనుకుంటామో అలాంటి కొవ్వు అంతా గురుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంటే అందుకనే మనకు మేధాశక్తిని ఆవునేతి ద్వారా పెరుగుతుంది అంటారు. ఆ ఆవునేతికి ఏదైతే కారణం ఉందో అలాంటి మేధాశక్తి గురుడు ఇస్తాడని చెప్తారు. కాబట్టి మేధా ప్రజ్ఞ, ఇప్పుడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న చదువు ఉండటంతోనే సరిపోతుంది, చదువుని వాడగలగాలి సమయానికి తగ్గట్టుగా. ఇప్పుడు బాగా చదువుకున్నాడు, ఎగ్జామ్స్లో ఏం రాయలేదు అనుకున్నాడు, ఏం రావు మార్కులు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆ ప్రజ్ఞ కూడా ఉండాలి. మేధ ఉంటుంది కానీ సరైన సమయంలో ఉపయోగపడదు. ఆర్థికంగా వచ్చేసి నష్టపోతారు. కావాల్సినటువంటి సహాయం సహకారాలు, భాగ్యం అంటే ఏం లేదండి, మనం ఏదైనా పని చేస్తున్నాం, నలుగురు కలిసి వచ్చారు, లేదంటే అవసరాన్ని గబుక్కుని ఎవరో తలా చేయందించారు, మానసికంగా కానీ ఆర్థికంగా కానివ్వండి, లేదంటే కొంతమంది మాట సాయం కూడా చేస్తారు. అలాంటి వాడివి ఏవి రావు, వస్తాయనేవి కూడా అనుకున్నవి కూడా రావు. భయంగా ఉంటుంది ప్రతినిత్యం, వాళ్ళు ఏదే పని చేసినా కూడా చాలా భయపడుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల వచ్చేసేసి గురుడు వీళ్ళని బాధిస్తాడు అని చెప్పచ్చు. తర్వాత కర్మస్థానంలో శని కర్మభ్రష్టుని చేస్తాడు. అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ ఉద్యోగం వాళ్ళే వదిలేసేస్తారు. సన్యాసం అంటారు కదా, చేయలేక తట్టుకోలేక కర్మభ్రష్టత్వం, కర్మ సన్యాసం అంటారు. యుద్ధం చేయగలడు భీష్ముడు, కానీ నేను యుద్ధం చేయనని నన్ను కింద పడేశాడు, బాణాలు వేసి కొట్టేశాడు అర్జునుడు. అంపశయ మీద 18 రోజులు అంపశయ మీద ఉన్నాడు. పరిస్థితి ఎలా ఉంటుంది, అంపశయ మీద భీష్ముడిలాగా ఉంటుంది ఈ సంవత్సరం వెళ్ళకని చెప్పచ్చు. అంటే అన్ని తెలివితేటలు ఉంటాయి, అన్ని అర్హతలు ఉంటాయి, కానీ యోగం రాదు. ఈ విధమైనటువంటి పరిస్థితి గురుడు వల్ల, శని వల్ల, అందులో భాగ్యంలో ఉన్నటువంటి రాహు వల్ల కూడా. భాగ్యరాహు ఏంటంటే భాగ్యరాహు చాలా వరకు ఇబ్బంది. తప్పనిసరి పరిస్థితుల్లో తలదాచుకోవడానికి వేరే చోటకి వెళ్ళడానికి కూడా కారకులు అవుతాడు భాగ్యంలో ఉన్నటువంటి రాహు. ఇక్కడ ఏం జరగట్లేదు, నలుగురు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళకి కనపడకూడదు, దాక్కుంటాడు ఎక్కడెక్కడో చోట. ముఖ్యంగా ఆరోగ్యం గురుడు ఇచ్చేది. మన శరీరంలో ఉండేటువంటి గ్రంథులన్నీ గురుడు అధీనంలో ఉంటాయి. ఇవాళ షుగర్ ఉందండి, తగ్గుతుందే వస్తే రోగం? ఎవరైతే ప్రతినిత్యం మందులు ఒక రోజు వాడకపోతే 2 రోజులు వాడకపోతే చాలా తేడా వస్తుంది శారీరకంగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గురుడు అలాంటి దీర్ఘమైనటువంటి వ్యాధులకు కారకుడు గురుడు. గ్రంథులన్నీ గురుడు కంట్రోల్లో ఉంటాయి. మనం ఏదో ఆలోచిస్తాం, శరీరం ఆ పని చేయాలిగా, చేయలేకపోతుంది. ఈ రెండింటికి కంజంక్షన్ ఇది విశుద్ధి చక్రం అంటాం. ఇది ఏంటంటే వైట్ ఎలిఫెంట్, కాయక శరీరానికి మానసిక శరీరానికి సంధి. మనసు ఏదో ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తారు, అవ్వకపోయేసరికి ఒక రకమైనటువంటి భయమో, డిప్రెషనో, పని అవ్వట్లేదన్న ఫ్రస్ట్రేషనో, ఏదో ఒకటి ఎదుటోళ్ళని మనం తగాదనుకో లేదంటే ఒక మాట అనేస్తాం. తద్వారా మాటలోంచి మాట వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బాధపడతాడుగా, తద్వారా వైరాలు వస్తాయి. ఈ విధమైనటువంటి పరిస్థితి. కుటుంబ జీవితం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. 2025 వీళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది, 2026 కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి 2026 ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి సంవత్సరం. అది మొదటి అర్ధభాగం. రెండో అర్ధభాగం మొత్తం వీళ్ళకి బ్రహ్మాండంగా. అంతవరకు వీళ్ళని పక్కన పెట్టిన వాళ్ళు కూడా బాబు నువ్వే కావాలని బతిలాడుకుని తీసుకెళ్తారు. ఆ స్థితి వస్తుంది మళ్ళీ 2026 జూన్ దగ్గర నుంచి. ఎందుకంటే గురుడు ఉచ్చగలుగుతాడు. పునరుసు పుష్యమి తర్వాత వచ్చేసేసి ఆశ్లేషంలో ఉన్నంత వరకు గొప్ప యోగాన్ని ఇస్తాడు. అందువల్ల ఏంటంటే ఇక్కడ గురుడు మొదటి అర్ధభాగం గత సంవత్సరానికి సంబంధించిన ఫలితాన్ని కంటిన్యూ చేసి రెండో అర్ధభాగంలో వీళ్ళకి మంచి యోగాన్ని ఇస్తాడు. జూన్ తర్వాత వీళ్ళకి గొప్ప యోగాలు వస్తాయని చెప్పచ్చు. అప్పుడు ధనపరమైనటువంటి యోగాలు వస్తాయి, గృహప్రాప్తి వస్తుంది, వాహన ప్రాప్తి వస్తుంది. చాలామందికి 2026లో రెండో అర్ధభాగం నుంచి ఇల్లు కట్టుకుంటారని చెప్పచ్చు. కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి గృహప్రాప్తి 2026 కలిగిస్తుంది. ఆ పరమైన యోగం ఉంది. సో విద్యార్థులు కానివ్వండి, లేకపోతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి కూడా ఎలా ఉద్యోగ ప్రయత్నం ఉండే వాళ్ళకి జూన్ తర్వాత మంచి ఉద్యోగ ప్రాప్తి అని చెప్పొద్దు. విద్యార్థులు కొంచెం కష్టపడండి. మీరు ఫస్ట్ క్లాస్ అనుకుంటే సెకండ్ క్లాస్ అన్న వస్తుంది, డిస్టింక్షన్ అనుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది. దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి, కానీ వదిలిపెట్టద్దు. మీ కృషి ఖచ్చితంగా ఉండేది. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషిని మీరు నమ్మండి, అదృష్టాన్ని నమ్మద్దు. అదృష్టం మీకు ఈ సంవత్సరం సహాయకారి కాదు, జూన్ తర్వాత సహాయకారి. కాబట్టి మొదటి భాగంలో మీ ప్రయత్నం మీరు చేయండి, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. మరి ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే కొంత ఉపయుక్తంగా ఉంటుంది వాళ్ళకి? వీళ్ళకి గురుడు ఖచ్చితంగా గురుడిని శాంతి చేసుకోవాలండి. దక్షిణామూర్తి రూపంలో కానివ్వండి, లేదంటే దత్తాత్రేయ రూపంలో కానివ్వండి,
లేదంటే చాలామందికి సాయిబాబాని గురుడుగా నమ్ముతారు. అలానే విష్ణువు కూడా హయగ్రీవ స్వామి గురుడు. అందువల్ల ఆ గురు స్వరూపంలో దేవతలను ఆరాధించండి, ఆ క్షేత్రాలను సందర్శన చేయండి. చాలామందికి అయితే గాణగాపురం వెళ్ళండి, మీరు గురుడు అక్కడ నిద్ర చేసి గురువారం నాడు అక్కడ గురువారం ఉండి నిద్ర చేసి తర్వాత రోజు దర్శనం చేసుకొని వచ్చినట్లయితే కొంత గురువు యొక్క ప్రభావం ఇబ్బంది తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చేసి ఈ రాశి వాళ్లకు మీకు ముఖ్యంగా ఈ సంవత్సరం కలిసి రావాలంటే మీరు చాలా జాగ్రత్తతో, అందులోనూ వచ్చేసి మీ ఆరోగ్యరీత్యా ముఖ్యంగా వచ్చేసి గురుడి యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించడం కోసం ప్రత్యేకంగా మీరు కూడా పచ్చ పెట్టుకొని బాగుంటుంది. జాతి పచ్చని ధరించండి, చాలా బాగుంటుంది. గురుగారు, ఈ 2026 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించాలన్న అంశాన్ని తెలియజేసేందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.